మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో రూపాయి విలువ అతి కనిష్ట స్థాయికి దిగజారిపోయింది. $1 సుమారు 92 రూపాయలు ఆల్ టైం కనిష్టానికి చేరుకుంది. కానీ దీని మీద భారతదేశం మాత్రం మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని చెబుతుంది. రాబోయే సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు సుమారు 6 నుంచి 7 మధ్య ఉంటుందని తెలుపుతుంది. ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉందని, ట్రేడ్ డెఫిసిట్ కూడా కంట్రోల్లో ఉందని, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా కంట్రోల్లో ఉందని భారతదేశ ప్రభుత్వం డేటా చెప్తుంది. రైట్, భారతదేశం చెప్పిన ఈ డేటా మొత్తం రైట్. కానీ రూపాయి విలువ పతనానికి కారణం ఏమై ఉండొచ్చు? భారత్ పై అమెరికా విధిస్తున్న టారిఫ్ల వలన రూపాయి పతనమైందా, లేదా ప్రపంచ దేశాల మీద ఆధిపత్యంతో అమెరికా విధిస్తున్న టారిఫ్ల వల్ల రూపాయి ప్రభావితమై ఇలా రూపాయి దిగజారిందా, లేదా విదేశీ పెట్టుబడులు భారతదేశం నుంచి వెళ్లిపోతుండడం వల్ల ఈ రూపాయి విలువ ఇంత కనిష్ట స్థాయికి దిగజారిందా? మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.